ఆ గదిలో దాక్కుని ఉన్న ఆ కుర్రాడు స్నానం చేసి బయటకొచ్చిన ఆ అమ్మాయిని బలవంతంగా చంపేస్తానని బెదిరించి బలాత్కారం చేశాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేరు మూవీ యొక్క క్యారెక్టర్ అనలైజ్ అయితే చేద్దాం. సో ఒక్కో క్యారెక్టర్ ఏమేమి హెల్ప్ చేశారో, ఈ మూవీకి సహాయం చేశారో ప్రతిదీ తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో, ముఖ్యంగా మూవీ అప్డేట్స్, మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ విషయానికి వెళ్ళిపోతే, అమ్మాయి ఫాదర్ ముఖ్యంగా బాధితురాలైన ఆ అమ్మాయి గురించి పోరాడడానికి తన తండ్రి సాహసెత్తులుగా అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎక్కని కోర్టు మెట్లుండో లాయర్లు ఇంటికాడికి అయితే ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు న్యాయం చేయండి అని. సో ఇతని క్యారెక్టర్ అయితే పోరాడుతూ ఉంటాడు, మా కూతురికి అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని. ఆల్రెడీ ఇతనికి మొదటి భార్య అయితే చనిపోద్ది. సో ఇద్దరు కొడుకులు అయితే ఉంటారు, వాళ్ళ అమ్మకి అయితే అన్యాయం చేశారని ఆ ఇద్దరు కొడుకులు అయితే డబ్బుల కోసం వస్తూ ఉంటారు. దాని తర్వాత మనకి సీజే గ్రూప్కి చెందిన వ్యక్తి ఈ కొడుకు అయితే రేప్ చేస్తాడు కాబట్టి ఈ సీజే గ్రూప్ ఒక లాయర్ని అయితే సెట్ చేసుకుంటాడు. వీళ్ళ కోసం చాలా డబ్బులు అయితే ఖర్చు పెడుతూ ఉంటాడు, చాలా మ్యానిపులేట్ చేస్తారు కేసుని అయితే. దీని తర్వాత రేప్ జరిగిన అమ్మాయి సారా అనేది చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. 12 సంవత్సరాల దాకా కళ్ళు కనిపిస్తాయి, ఆ తర్వాత అతనికి ఏదో డిసీజ్ వచ్చి కళ్ళు అయితే పోతాయి. ఈ అమ్మాయి స్కల్చర్ ఆర్టిస్ట్, అంటే మట్టితో బొమ్మలు తయారు చేస్తుంది. తిను రేప్ చేసిన వాడిని కూడా అలాగే గుర్తిస్తుంది. ఈ అబ్బాయి నన్ను రేప్ చేశాడని ఒక స్కల్చర్ అయితే గీస్తుంది. ఆ విగ్రహం చూసే పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారు. ఈ అమ్మాయిని విచారించినప్పుడు కూడా ధైర్యంగా అయితే సాహసంగా చెప్పిద్ది సమాధానాలన్నీ. దాని తర్వాత ఈ అమ్మాయి రేప్ ఎలా చేశారని వివరంగా అయితే చెప్పిద్ది. నేను ఇలా బాతింగ్కి వెళ్ళి స్నానం చేస్తుండగా ఎవరో వచ్చి నా రూమ్లోకి ఉన్నారని నేను గుర్తించా. దాని తర్వాత ఆ అబ్బాయి నువ్వు రేప్ చేస్తున్నప్పుడు నీ గొంతుకు వస్తాను అరిస్తా అని చెప్పాడు. రేప్ అయితే అటెంప్ట్ జరిగిద్ది. ఈ అమ్మాయి న్యాయం కోసం అయితే వాళ్ళ తండ్రి చాలా పోరాడతాడు, తల్లి కూడా చాలా విల్ పవర్ ఉన్న అమ్మాయి. చివరికి కేసు ఈ అమ్మాయి వైపు ఉంటుంది కాబట్టి ఈ అమ్మాయి నగ్గేస్తుంది. ఇక అరుణ్, వీడు ఒక జల్సా రాయుడు అనమాట. అంటే ఇదివరకే బాద్రానగర్లో అయితే ఒక కేసు ఉంటుంది, రేప్ చేసిన కేసు కూడా. సో ఇదైతే తెలియదు మన ఈ విజయమోహన్ అయితే ఇది మొత్తం ఇంట్రాగేషన్ చేసి బయటికి రప్పిస్తాడు. లగ్జరీకి బతికిన ఒక కొడుకు వీడి కంపెనీలోనే ఏమీ చేయకుండా అటు ఇటు తిరుగుతూ బోకర్లాగా డబ్బులన్నీ వేస్ట్ చేస్తూ అమ్మాయిలు, సిగరెట్లు, మందు, డ్రగ్స్ అని విచ్చలవిడితనం అయితే ఉంటుంది. వీడైతే పెళ్ళి అయితే సెట్ చేస్తారు. ఈ అమ్మాయిని ఆ రోజు రేప్ చేసింది వీడే. సో ఇది అందరికీ తెలుసు, కానీ న్యాయం చేయడానికి చాలా డ్రామా జరగాలిగా. ఈ డ్రామా అంతా జరిగిద్ది. వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా బలి చేసుకుందామని చూస్తాడు. అంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళినట్టయితే ఒక కల్పిత కథ అయితే సృష్టిస్తాడు. ఆ అమ్మాయిని ఎలాగోలాగా ఇంటికి వెళ్ళి రేప్ చేసి మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళనే బెదిరిస్తాడు. ఆ టైప్ నేచర్ ఉన్న క్యారెక్టర్ ఇది విజయమోహన్. ఇంకా లాయర్ క్యారెక్టర్కి వచ్చేసరికి మన విజయమోహన్ అయితే రాజశేఖర్కి విజయమోహన్కి అయితే పడదు. బార్ కౌన్సిల్లో 5 సంవత్సరాలు అయితే సస్పెండ్ అవుతాడు, ఒక్క ట్రయల్ కూడా వేయడు. ట్రయల్స్ అన్నీ వేయకుండా డైరెక్ట్ అయితే ఒక కేసు అయితే తీసుకుంటాడు. ఇదే తుంబా కేసు. ఈ అమ్మాయి కేసు అయితే తీసుకొని వాదిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క ఎవిడెన్స్ను కలెక్ట్ చేసుకొని ఎలాగైతే న్యాయం చేయాలో అలాగైతే న్యాయం చేసి పోరాడి చివరాఖరికి అయితే గెలిపిస్తాడు. ఇక రాజశేఖర్ క్యారెక్టర్ వీడి విలన్ టైప్ క్యారెక్టర్. వీడికి ఒక కూతురు కూడా ఉంటుంది. ఈ కూతురు గురించి తర్వాత తెలుసుకుందాం. ఈ రాజశేఖర్, ఈ విజయమోహన్ ఒక దగ్గరే పనిచేసేవారు, కానీ నమ్మించి మోసం చేసి రాజశేఖర్ ఉన్న స్థాయికి అయితే అయిపోతాడు. ఎప్పుడు చెడ్డోడే కదా పైకి ఎదిగేది. ఆ ఎదిగి వీడి గురించి ప్రతిదీ అయితే మన బయట పెట్టేస్తాడు హీరో. వీడిదైతే ఆపోజిట్లకి డబ్బు ఇస్తానంటే ఎలాంటి కేసునైనా వాదిస్తూ ఉంటాడు ఈ రాజశేఖర్ అనే వ్యక్తి. సీజే గ్రూప్ పెద్ద కంపెనీ కాబట్టి వాడి దగ్గర నుంచి ఎక్కువ డబ్బు లాగొచ్చు కాబట్టి వాళ్ళ కొడుకుని ఎలాగైనా బయటికి రప్పించాలని చాలా పోరాడతాడు. కానీ న్యాయం ఎప్పుడు న్యాయం వైపే గెలుస్తుంది కదా, చెడు వైపు గెలవదు కదా. అలాగే వీడు కూడా ఇక్కడ ఓడిపోతాడు. ఒక హెల్పింగ్ చేసే క్యారెక్టర్ ఒక అమ్మాయి. ఈ అమ్మాయి అయితే చాలా హెల్ప్ అయితే చేస్తుంది. తనకు కావాల్సిన ఎవిడెన్స్ అన్నీ మోహన్కి మొత్తం అన్నీ అందిస్తుంది. అందించి సాయశక్తిగా ఈ కేసు నగ్గడానికైతే ప్రయత్నిస్తుంది, అలాగే చేస్తుంది. ఇంకా ఎస్ఐ ఆఫీసర్ ఈ కేసుకి సంబంధించిన ఎవిడెన్స్ని అన్నీ కలెక్ట్ చేసిన నెక్స్ట్ వచ్చే ఎస్ఐ అయితే మొత్తం అరెస్ట్ చేయించేస్తాడు. ఫైనల్గా మొత్తం అయితే కేసు వైపే ఉందామని ప్రతిదీ అయితే ఇంట్రాగేషన్ చేస్తాడు. ఆఖరికి మనోడు కూడా హెల్పింగ్ బాగా చేస్తాడు ఈ కథలో అయితే. దాని తర్వాత సీసీ కెమెరాలు మార్ఫింగ్ చేసేవాడు అయితే పెద్ద స్టోరీ ఏం కాదు, ఈడే మెయిన్ లీడ్ అనమాట. మార్ఫింగ్ చేసి ఆ రోజు హోటల్కి రాపోయినా వచ్చినట్టయితే కల్పిస్తాడు. ఇక మెయిన్ క్యారెక్టర్ డ్రైవర్ కూడా ఉంటుంది. ఈ డ్రైవరే ఈ అన్నిటికి కారణం. ఆ రోజు కారు తీసుకొచ్చి కారు వేసుకుని వెళ్ళిపోయి ఈడు సీజే గ్రూప్కి సంబంధించినాడు కాబట్టి ఇలాగైతే చేసి మార్ఫింగ్ చేస్తాడు. ఇక ఫైనల్గా జడ్జే మెయిన్ అనమాట. సో జడ్జి ప్రతిదీ వీళ్ళు చెప్పిన
ఎవిడెన్స్లు అన్నీ తీసుకొని ఒక న్యాయం అంటూ ఇవ్వాలి కదా. ఫైనల్ గీడికి లైఫ్ టైం అయితే ఇస్తాడు, నాన్ అవైలబుల్ అయితే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కూడా ఈ అమ్మాయి అయితే హ్యాపీ అయితే ఫీల్ అవుద్ది. హెవీ కంపారిజేషన్ వేసి ఈయన అయితే జైల్లోకి అయితే పంపించేస్తారు. ముఖ్యంగా ఇదైతే స్టోరీ. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఒక్కో క్యారెక్టర్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్లు వచ్చినాయి అర్థమైనాయి కదా. సో ఇదే స్టోరీ పక్కా చెప్పాలంటే. మీలో ఈ మూవీని ఎంతమంది చూసారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.